హనుమంతుడు అనేక యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే మహావానరం. కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వానరరూపం ఉన్న హనుమంతుడికి ఒంటె వాహనం ఎలా అయిందో? ఈ ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు రావణుని బావమరిదైన దుందుభి అనే రాక్షసుడు వాలి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. వాలి అతని మృతదేహాన్ని ఋష్యముఖ పర్వతంపై విసిరిపారేశాడు. అప్పుడు అక్కడ తపస్సు చేస్తున్న మాతంగ మహర్షి ఈ ఘటనను చూసి కోపంగా, ఈ పర్వతానికి మళ్లీ వాలి కాలు మోపితే అతను వెంటనే మరణిస్తాడు అని శపించాడు. కాలక్రమంలో వాలి సుగ్రీవుణ్ణి వెంటాడుతూ వస్తున్నప్పుడు ఆ శాపం గురించి తెలిసిన సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతానికి చేరుకుని అక్కడ దాక్కున్నాడు. ఆ సమయంలో అతని స్నేహితుడైన హనుమంతుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న పంప సరోవరాన్ని దర్శించాలనుకున్న హనుమంతుడు అక్కడ తిరగాలనుకున్నాడు. అయితే వానర రూపంలో ఉన్న హనుమంతుడు అక్కడ తిరగడానికి అనువుగా సుగ్రీవుడు ఒక ఒంటెను సిద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఆ ఒంటెను అధిరోహించి పంప సరోవర తీరంలో విహరించాడు. అప్పటినుండి హనుమంతుడికి ఒంటె వాహనంగా మారినట్లు పురాణగాథ. ఇప్పటికీ కొన్ని హనుమాన్ ఆలయాలలో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటె విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. హనుమంతుని భక్తి, పరాక్రమం మరియు అతని తపస్సు మనందరికీ స్ఫూర్తి. జై శ్రీరామ్! జై హనుమాన్!